అంటే నా దగ్గర చాలా తక్కువ డబ్బులున్నాయి. చిన్న బిజినెస్ చేసుకుంటాను నేను అనుకున్న వాళ్ళకి బెస్ట్ బిజినెస్ ఐడియా అనమాట. ఆహ్, మీరు చూసే ఉంటారు. అడ్హెసివ్ వాల్ హుక్స్ అంటాం. మీరు చూస్తున్నటువంటి వాటిల్ని మనం ఏ మన ప్రతి ఇంటికి కూడా ఇది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకంటే మేకులు కొట్టే పనుండదు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అడ్హెసివ్ అనేది మీకు ఫెవికాల్ ఇట్లా ఫెవిక్విక్ వీటిలో వాడేటుంటది. సో, గట్టిగా అతుక్కుపోతది. కరెక్ట్ ప్లేస్‌లో జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు. రకరకాల మోడల్సు, వ్యవహారాలు ఇవన్నీ పక్కన పెట్టి సింపుల్‌గా దొరుకుతాయి చక్కగా. మేకులు కొట్టే పని లేకుండా ప్రతి ఇంటికి కూడా ఇవి అవసరం అవుతాయి. వీటిని కొనటానికి గృహిణులు గావచ్చు, అంకుల్స్ గావచ్చు, పిల్లలకు సంబంధించింది గావచ్చు, అందరూ కూడా పెద్దవాళ్ళు గావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ గావచ్చు, వీళ్ళందరూ ఇవి దొరికితే బావుండు, ఈ మేకుల గోల మేము పడలేకపోతున్నాం అనేవాళ్ళు ఎంతో మందుంటారు. కాబట్టి వాళ్ళకి మనం ఈ రకమైన బిజినెస్‌ని చేయొచ్చు. అయితే ఇది ఎక్కడ కొనాలి? ఎక్కడికి సేల్ జేయాలి? ఎంత పడుద్దనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు అడ్హెసివ్ వాల్ హుక్స్ అని కొడితే గనక అమెజాన్‌లో ఇవి మీకు రూ. 100కి ఒక 10 లేదా 5 అట్లా వచ్చేటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్కటి రూ. 20 పడే అవకాశం ఉంది ఆన్‌లైన్‌లో అయితే. కానీ మనకి నేను ఇస్తా డీటెయిల్స్ లాస్ట్‌లో. మన దగ్గర ఒక రూ. 2కే పడే అవకాశం ఉంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక బ్యాగ్ పెట్టేసుకొని ఒక 10,000, 5,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసుకొని ఒక బ్యాగ్‌తో టూ వీలర్ ఉంటే శుభ్రంగా అందులో మనం ఊరంతా గనక తిరిగామనుకోండి. కొన్ని కొన్ని రిటైల్ షాప్స్‌కి మనం ఏసుకోవచ్చు. మనకి ఎంత పడతది? రూపాయన్నర, రూ. 2కి దొరుకుతది. దొరికిన దాన్ని మనం వాళ్ళకి రూ. 4కి, రూ. 5కి మనం శుభ్రంగా అమ్ముకుంటాం. అమ్ముకున్నప్పుడు వాళ్ళు రూ. 10కి అమ్ముతారు దాన్ని. కాబట్టి ఒక మంచి ప్యాకేజ్‌లో ఒక 4,000 పెట్టుకొని 200 ఎన్నో వస్తాయి రూ. 4,000కి శుభ్రంగా మనం కొనుక్కుంటాం. 200 ఎందుకొస్తాయి? 2,000 వస్తాయి. సో, 2,000 కొనుక్కొని వాళ్ళకి మనం హోల్‌సేల్‌లో అమ్ముకుంటాం. అమ్ముకునేటప్పుడు అందరికీ కాకపోయినా ఒక్కొక్క షాప్‌కి 500, ఒక షాప్‌కి 100, ఇంకో షాప్‌కి 200, రూ. 4,000 పెట్రోల్ ఇంకో రూ. 1,000 మిగతా ఖర్చులు రూ. 1,000 ఏసుకోవచ్చు. శుభ్రంగా మనం అమ్ముకోవచ్చు. అట్లా మనకి ఈ 4,000 అమ్ముడుపోయేసరికి అంటే మన దగ్గర ఉన్నటువంటి 2,000 4,000 డబ్బులతో 2,000 ఇవి మన దగ్గర అమ్ముడుపోయేసరికి ఒక్కొక్క దాని మీద మనకు రూ. 3 పోనీ రూ. 2 తక్కువ మార్జిన్ రూపాయి మార్జిన్ ఏసుకోండి. వాడు రూ. 10కి అమ్ముతున్నాడో ఎంత అమ్ముతున్నాడో వదిలేయండి. మనకనవసరం. మనకి ఎంత మార్జిన్ మన దగ్గర మళ్ళీ ఎవరు కొంటారు? ఇదొక్కటే మనకి ఇంపార్టెంట్. సో, డెఫినైట్‌లీ ఒక్కొక్క ఐటెమ్ మీద రూపాయి చొప్పున రూ. 2,000 మిగులుతాయి. మనం జాగ్రత్తగా రిటైలర్స్‌తో మాట్లాడుకొని తక్కువ మార్జిన్ దీని ఉపయోగాలేంటి? దీనికి సంబంధించిన ఫ్లెక్సీ లాంటిది పెట్టుకొని అదే రిటైల్ షాప్‌లో పెట్టుకోవడం. చిన్న బోర్డు వాళ్ళు బొట్టు బిళ్ళల కోసం, గాజుల కోసం, లేకపోతే పచారీ కొట్టులో సామాన్ల కోసం వస్తూ ఉంటారు. ఫీమేల్స్, మేల్స్. వచ్చినప్పుడు వాళ్ళది చూసి ఏదో హుక్ అంటూ బానే ఉంది. మేకు అక్కర్లేదు అని పెడితే చాలు. శుభ్రంగా వాళ్ళు వచ్చి దాన్ని ఇంట్రెస్ట్‌గా కొనుక్కుంటారు. మనం మార్కెటింగ్ ఎట్లా చేసుకుంటాం అనే దాంతో పాటు పబ్లిసిటీ ఎట్లా చేస్తాం అనేది ఇంపార్టెంట్. మన ప్రొడక్ట్‌ని అక్కడ చూపించగలగాలి కరెక్ట్‌గా. అప్పుడు ఇదేదో బాగుందండి ఒకసారి ఇవ్వండి అది ఉందా మీ దగ్గర అని వాళ్ళే అడిగి తీసుకుంటారు. అట్లా ఎక్కువ సేల్ అయ్యేలాగా మనం ప్లాన్ చేసుకుంటే ఊర్లో ఉన్న ఎక్కువ రిటైల్ షాప్స్‌కి మనం సేల్ చేసుకోగలిగితే మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. వీలైనంత ఎక్కువగా వీడియో పంపించండి. అయితే ఇది ఎక్కడ కొనాలి? indiamart.comలో మీరు అడ్హెసివ్ వాల్ హుక్స్ అని కొడితే దొరుకుతాయి. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్లి లైవ్‌లో కొనుక్కోండి. ఫోను నంబర్‌లు తీసుకొని వాళ్ళకి డబ్బులేసేసి వాళ్ళు రాక ఆ ప్రొడక్ట్ 4,000 కదా తీసుకుందామన్నా 4,000 ఆవిడకి ఫోన్ పే చేసి ఇండియా మార్ట్‌లో ఉంది కదా! అని ఆడేమో దొరక్క ఇవన్నీ వద్దు. ఉత్తరప్రదేశా? వెళ్ళండి. హైదరాబాదా? వెళ్ళండి. చెన్నయ్యా? వెళ్ళండి. వెళ్తే ఏమైంది ఒక రోజు ఒక టికెట్టు. వీళ్ళు రాను, పోను, తిండి ఖర్చు అన్నీ కలిపి 1,500 అవుతాయి. ఒక చెన్నైకో, లేకపోతే ఒక ఉత్తరప్రదేశ్‌కో ఇంకో రూ. 1,000 అవుతాయి. పెట్టుకోవాలి. ఒక 10,000 పెట్టుకొని దాంట్లో 3,000, 2,000 ట్రావెలింగ్ వెళ్ళి రావడానికి, మాట్లాడడానికి. మిగతా డబ్బులు 4,000 సరుకుకి. మిగతా రూ. 1,000 పెట్రోల్‌కి. మిగతాది సేఫ్ సైడ్ ఫండ్ పెట్టుకుంటాం. అట్లా మనం దిగామనుకోండి. దిగి చేయగలిగాం. అంటే ఎంతొచ్చింది? ఒక 1 వీక్‌లోనో, 5 డేస్‌లోనో ఇవన్నీ అమ్మాయి. 2,000 ప్రాఫిట్ వచ్చింది కదా! అంటే 10,000 బిజినెస్‌లో దిగితే అప్పుడే 2,000 ప్రాఫిట్ కనిపిస్తుంది కళ్ళకి. సో, అట్లా భారీ లెవెల్‌లో ఒక రూ. 1,00,000తో దిగితే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ముగ్గురు కుర్రోళ్ళున్నారు. తలా 30, 35,000 తెచ్చుకున్నారు. ఇంట్లోంచో దాచుకున్న డబ్బులు 35,000 తెచ్చుకున్నారు. శుభ్రంగా ఇదంతా చేసుకున్నారు. ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా చేసుకొని అమ్ముకోగలిగారు ఒక 1 వీక్‌లో. 1 వీక్‌లో మీకు రూ. 1,00,000 పెడితే ఎంత ప్రాఫిట్? 10,000కి 2,000 వస్తే మీకు లక్షకి 20,000 వచ్చింది కదా! అంటే 20% ప్రాఫిట్ మీకు వెంటనే కనిపిస్తుంది కదా! అట్లా జాగ్రత్తగా చేసుకుంటూ 1 వీక్‌లోనే 20% ప్రాఫిట్ వచ్చినటువంటి బిజినెస్ ఎంతకంటే బెస్టే ఉంటది. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి. మీకు కాకపోయినా నాకేం కాదులేరా నేను ఇది చేయలేనులేరా ఈ బిజినెస్ అనుకుంటారేమో కానీ మీరు తీసుకెళ్ళి ఈ లింక్‌ని తీసుకెళ్ళి మీరు మీ ఫ్రెండ్స్ గ్రూప్‌లో, ఫ్యామిలీ గ్రూపుల్లో పడేయండి. మనకు బోలెడు గ్రూపులున్నాయి గదా! వాటిలో పడేయండి. వాళ్ళు చూసి దాన్ని ఎవరికో పంపిస్తారు. వాళ్ళు గూడా ఇట్లాగే ఈ వీడియో వాళ్ళు గూడా చూస్తారు. ఇదంతా వాళ్ళు గూడా వింటారు. వాళ్ళు గూడా ఎవరికో పంపిస్తారు. వాళ్ళకి ఉపయోగపడతది. వాళ్ళ జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేసిన వాళ్ళవుతారు. వాళ్ళ పిల్లల ఫీజులు కట్టుకుంటారు. ఇంటి అద్దెలు కట్టుకుంటారు. వాళ్ళ బండి ఉంటే బండి ఈఎంఐ కట్టుకుంటారు. దేనికో దానికి ఉపయోగపడతాయి. మనం కోటీశ్వరులు, లక్షాధికారులను చేసే వీడియోలు మన ఛానెల్‌లో చెప్పము. కేవలం ఒక జీవితాన్ని నిలబెట్టేటువంటి వీడియోలు చెప్తున్నాము. కాబట్టి వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో పంపించండి.